టుడే టీవీ రిపోర్టర్ పేర్లి జేమ్స్ బాబు. నిజాంపట్నం ఎంపీడీఓ ఆఫీస్ నందు వైఎస్ఆర్ పెన్షన్ పెంపు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు ఇచ్చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి రేపల్లె నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్ మాట్లాడుతూ, పార్టీ సమన్వయకర్తగా తనను మోపిదేవి ఆశీస్సులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించారని, పరిచయం చేసుకుంటూ తమ తండ్రి తల్లి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా పనిచేశారని, 30 సంవత్సరాలుగా చెరుకుపల్లిలో మెడికల్ ప్రాక్టీసులో ఉన్నానని, రేపల్లె నియోజకవర్గ రామలక్ష్మణులైన మోపిదేవి సోదరులకు ముందుగా అభినందనలు తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు పెట్టి ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారని, అవన్నీ నచ్చడంతో పార్టీలోకి వచ్చానని, మీకు సేవ చేసుకునే మహాభాగ్యాన్ని నాకు కల్పించి ఆదరించాలని కోరారు. ముఖ్య అతిథి మోపిదేవి మాట్లాడుతూ, పార్టీ కోసం కష్టపడే వారిని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ వదలడని, మండల స్థాయి నుంచి అత్యధిక ఉన్నత స్థానమైన రాజ్యసభకు నన్ను పంపిన ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని, నేను నా కుటుంబం వారికి ఎప్పుడూ రుణపడి ఉంటానని, పార్టీ నిర్ణయాలకు కట్టుబడి జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే అది చేయడం తప్ప నేను మరొకటి చేయను, మాట్లాడను అని 2024లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేస్తారని, వారు మన నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించిన ఈవూరు గణేష్కు మనమందరం అండగా ఉండి వారిని గెలిపించుకోవాలని ప్రజలందరికీ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రసాదం వాసుదేవ, మోపిదేవి వెంకట హరినాథ్ బాబు, మదన్ ముక్తేశ్వరరావు, సర్పంచులు సొంటి శ్రీనివాస్, కొక్కిలిగడ్డ రవి, రాంబాబు, పార్టీ కార్యకర్తలు, మండల స్థాయి అధికారులు, పెన్షన్దారులు విరివిగా పాల్గొన్నారు. అనేది ఒక స్కీమ్, ఒక పథకం తీసుకొచ్చారు, సంక్షేమ పథకం. వీళ్ళందరికీ ఇక్కడ చాలా మందికి డబ్బుతో పని ఉంటుంది. ఆ డబ్బు ఎలా సంపాదించాలి అనేది ఒకటి విషయం ఆలోచించాలి. అందుకని ఈ డబ్బు వాళ్ళకి ఎలా ఉపయోగపడితే బాగుంటుంది అని ఆలోచించి ఒక్క పథకం తీసుకురావాలంటే పథకం తీసుకురావడం కుదరదు. ఒక పథకానికి నెలకి 1000 కోట్ల ఖర్చు అవుద్ది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి పెన్షన్ల పెంపు, ఇదివరకు పెన్షన్లు గత ప్రభుత్వంలో 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2250, తర్వాత 500, 2750, చివరికి ఫైనల్గా 3000 రూపాయలు ఈ పెన్షన్ ఇవ్వడం జరిగిందనమాట. అంటే మీరు అర్థం చేసుకోండి, ఈ పెన్షన్ ఇదివరకు 39 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే ఇప్పుడు 66 లక్షల మందికి పెరిగారు. అది ఆలోచించుకోవాలి మీరు కూడా. ఎంత కష్టపడి నెలకి 2000 కోట్లు అంటే సంవత్సరాలకి 24,000 కోట్లు ఈ ఒక్క పథకానికే. ఈరోజు ఈ చక్కటి కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి పెన్షన్ పొందుతున్నటువంటి లబ్ధిదారులు, కొత్తగా పెన్షన్కి అర్హత పొందినటువంటి లబ్ధిదారులు, గ్రామ పెద్దలు, మండల స్థాయి నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. అలాగే మీడియా సోదరులకి, సోషల్ మీడియా సోదరులకి. మాట్లాడి పెద్దలు చెప్పారు, ఒక చక్కటి కార్యక్రమం. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడాను, ఏ ముఖ్యమంత్రి కూడాను 3000 రూపాయలు ఒక సామాన్య నిరుపేదకి పెన్షన్ ఇస్తున్నటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. అది ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలోనే ఇది సాధ్యపడింది అనే దానికి ఇంతకు మించి నిదర్శనం ఇంకోటి లేదు. చెప్పాడు నాజర్ మాట్లాడుతూ చెప్పాడు, గత ప్రభుత్వ కాలంలో 7,500 పెన్షన్లు ఉంటే ఇప్పుడు 10,500 పైచలకు వచ్చింది. సుమారుగా మొత్తం మీద మండలం మొత్తం మీద 10,700 మందికి పెన్షన్ లబ్ధిదారులు, అర్హత పొందినటువంటి వ్యక్తులు. 1000 రూపాయల నుంచి ఇవాళ 3,000 రూపాయలు. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందే చెప్పాడు, నేను అధికారంలోకి వస్తే ఇవన్నీ చేస్తానని చెప్పి మహిళలకు సంబంధించి, వృద్ధులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, యువతకు సంబంధించి, రైతులకు సంబంధించి, అన్ని వర్గాల వారికి, చదువుకునే బిడ్డలకు సంబంధించి నవరత్న పథకాలతో భాగంగా వాటితో పాటుగా ఆనాడు చెప్పనవి నేడు అనేక సంక్షేమ కార్యక్రమాలకు వారు శ్రీకారం చుట్టి వెరసి మొత్తం మీద నిజాంపట్నం మండలం వరకే తీసుకున్నట్లయితే 397 కోట్ల 11 లక్షల రూపాయలు
రకరకాలైన సంక్షేమ కార్యక్రమాల ద్వారా మనకి లబ్ధి చేకూర్చున్న పరిస్థితులు ఉన్నాయి. అంటే గతంలో చూసుకుంటే గత ప్రభుత్వాల్లో నియోజకవర్గం మొత్తమే చూసుకున్నా కానీ 300 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి వచ్చే పరిస్థితి లేవు గతంలో. కానీ మనం ఒక మండలానికి ఆన్ యావరేజ్లో 350 కోట్ల రూపాయలు వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాల ద్వారా చెప్పారు, చూపించారు. ఇక్కడ 18 రకాలు ఉన్నాయి. అమ్మఒడి కావచ్చు, పంచాయతీ వైజ్గా ఉందా, అమ్మఒడి కావచ్చు, సున్నా వడ్డీ కావచ్చు, చేయూత కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఇళ్ళ స్థలాలు కావచ్చు, ఏదైనా కానీ మొత్తం 25 రకాల సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి కాదు, 2 కాదు. ఇన్ని రకాలైన సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుపుతున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఏంటంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే, అది కూడా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలోనే ఇన్ని చేస్తున్నారు. కాబట్టి జాతీయ స్థాయిలో అధికారం చేపట్టినటువంటి మొదటి 5 సంవత్సరాల లోపే ఒక సంక్షేమ రథసారథిగా పరిపాలనా పరంగా అనేక రకాలైనటువంటి మార్పులు సంస్కరణలు తీసుకొచ్చారు. కాబట్టి ఒక సంక్షేమ రథసారథిగా ఒక గుర్తింపు పొందినటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా లభిస్తున్నాయి. ఈ క్రమంలో 3,000 రూపాయల పెన్షన్ గురించి చిన్న ఉదాహరణ. కొత్తపాలెం పంచాయతీకి సంబంధించి ఒక కుటుంబంలో ఒక వృద్ధులు, 2 వికలాంగ పెన్షన్లు కలిపి ముగ్గురికి 9,000 రూపాయలు నెలకి ప్రభుత్వం నుంచి రావడం అంటే